మార్నింగ్ టైమ్ స్టోరీస్. పేద అత్తాకోడళ్ల బిర్యానీ. రామాలయం అనే ఒక గ్రామంలో శకుంతల, సితార అనే అత్తాకోడలు ఉండేవాళ్లు. శకుంతల భర్త అన్ని అప్పులు చేయడంతో ఇల్లుతో సహా అమ్మి ఒకచోట అద్దెకు ఉండాల్సిన పరిస్థితి కుటుంబానికి వస్తుంది. సితార భర్త శ్రీను ఆ ఇంట్లో దాని గురించి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. ఒకరోజు తండ్రి కొడుకులు ఇద్దరూ గొడవ పడుతూ ఉండగా, ఎందుకు రోజు ఒకదాని గురించి గొడవ పడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఎన్ని తిట్టుకున్నా అవన్నీ తిరిగి రావు కదా. ఒరేయ్, తండ్రిని అలా తిట్టకు. తండ్రిని తిట్టకుండా ఉండాలా? ఆయన చేసిన పనికి తిట్టకుండా ఎలా ఉంటానమ్మా? ఇప్పుడు ఆస్తి విలువలు ఎంత పెరిగాయి? నాకు చిల్లి గవ్వ లేకుండా చేశాడు. ఈయన చేసిన దాన్ని తలుచుకుంటే నిద్ర పట్టడం లేదు. అసలు ఆయనను నా కళ్ళ ముందు ఉండొద్దని చెప్పు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాధపడకండి, వాడు బాధలో ఉండి అలా మాట్లాడుతున్నాడు అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. అతను చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సమయం శ్రీను మద్యం సేవించి అక్కడికొచ్చి తండ్రి మీద మళ్లీ గొడవ పడతాడు. ఎప్పుడూ లేని అలవాటు కొత్తగా ఇది మొదలు పెట్టారా మీరు? నా ఇష్టమే. ఆయన మీద కోపం పోవాలంటే మరేం చేయాలి? చంపేయమంటావా అతన్ని? తండ్రి అని కూడా చూడను అని ఏదో మాట్లాడుతుంటే సితార సర్ది చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. దాన్ని చూసి తల్లి తండ్రి ఇద్దరూ బాధపడతారు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో రాఘవయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలుసుకుని భార్య శకుంతల చాలా బాధపడుతుంది. మంచి పని చేశాడు. నా ముందే ఉన్నట్టయితే ఏదో ఒక రోజు చచ్చిపోయేవాడు నా చేతిలో. ఆ మాట వినగానే తల్లి కోపంగా, తండ్రిని చంపాలన్న కొడుకుని నిన్నే చూస్తున్నాను, నువ్వసలు మనిషివి కాదు అంటూ ఇష్టం వచ్చినట్టుగా అతన్ని తిట్టడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకటి సంపాదిస్తుంటే ముగ్గురు బ్రతకాలి అని. ఈ ఇంటిని గడపడం నా వల్ల కాదు. మీరు ఏదో ఒక పని చేయండి, లేదంటే నాకు చాలా కష్టంగా ఉంది అని వాళ్లతో మాట్లాడతారు. మా పని ఏం చేసుకుంటాం? మేము ఎవరికి భారంగా ఉండాలని అనుకోవడం లేదు. మేము ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్నాము అని ఆడవాళ్ళిద్దరూ సమాధానం చెప్తారు. ఆ మాటలు విని శ్రీను, అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారు అంతే కదా? వెళ్ళండి. ఆయన ఎక్కడున్నాడో వెతుక్కొని ఆయన దగ్గరికే వెళ్ళండి. వెళ్ళండి కాదు, వెళ్ళు అంటున్నాను. నా భార్య ఇక్కడే ఉంటుంది. నువ్వు నీ భర్తను వెతుక్కుంటూ వెళ్ళు అని చాలా కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు సితార, నేను అత్తయ్య గారంటే వెళ్తాము. నేను పెళ్లి చేసుకుంది నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని, అంతేగాని కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఇక్కడ ఉండలేదు. మీరిద్దరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ నాన్న ఆస్తి అంతా నాశనం చేశావన్నావు కదా. ఆ ఆస్తులతో 4 ప్రాణాలు కాపాడాడు. అది నీకు కనబడడం లేదు. అప్పుడు చేసింది కేవలం ఆ 4 ప్రాణాలు కాపాడడం కోసమే. అది నీకు ఎప్పటికీ అర్థమవుతుంది. ఎవరు ప్రాణాలు కాపాడాడు? సితారా తల్లిదండ్రులది. మా నాన్న, చెల్లెలు, బావగారిని, అంతే కదా. వాళ్ళ వల్ల మనకేం ఉపయోగం? పోతే పోయేవాళ్ళు ముసలి ప్రాణాలే కదా అని చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న సితార చాలా కోపంగా భర్తతో, చాలు ఆపండి. ఇంతకాలం మీ కోపం ఆస్తిపోయిందన్న బాధలో అనుకున్నాను, కానీ మీ మనసు ఇంత విషపూరితమని ఇప్పుడే తెలిసింది. నా తల్లిదండ్రులు ముసలి వాళ్ళైతే ప్రాణం లేని వస్తువుల్లా మీకు కనిపిస్తున్నారా? మానవత్వం లేని మనిషివి. నీకు ఆస్తి ముఖ్యం తప్ప అనుబంధాలు కాదు. మా నాన్నగారు చేసిన తప్పు ఒక్కటే, నీలాంటి వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయడం. శ్రీను ఆశ్చర్యపోయి, నేను మీ గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే నన్నే అంటావా అని చేయెత్తబోయాడు. వెంటనే శకుంతల అడ్డుపడి, శ్రీను చేయించు. ఆస్తి పోతే కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు పోతే తిరిగి రారు. నీకు ఈ ఇల్లు, ఈ బంధాలు భారమైతే మేమే వెళ్ళిపోతాం. సితారా, పదమ్మా మనం వెళ్దాం అని కోడలి చేయి పట్టుకొని బయటకు నడిచింది. శ్రీను కోపంతో, వెళ్ళండి వెళ్ళండి, చూద్దాం మీరు ఎలా బతుకుతారో. వాళ్ల గొడవంతా చూస్తున్న పక్కింటి మైనా అక్కడికి వస్తుంది. మైనా, బావగారు ఏదన్నా గొడవ జరిగితే మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఇలా బయటకు వెళ్ళు అని అరుస్తారా? సితారా, నువ్వైనా ఏంటి అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీరు లోపలికి పదండి అని అంటుంది. వాళ్ళు ఆ ఇంట్లోకి రావడానికి అస్సలు ఇష్టపడరు. సరే మా ఇంటికి రండి అని బలవంతంగా వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు, ఏం జరిగింది అసలు? గొడవకి కారణమేంటి అని అడుగుతుంది. అప్పుడు సితార,
సంవత్సరం క్రిందట మా అమ్మ నాన్న, నా భర్త, మేనత్త, మేనమామ నలుగురు ఒక కారులో వెళ్తుంటే పెద్ద ప్రమాదం జరిగింది. అందరూ జాగ్రత్తగా మధ్య ఉన్నారు. ఆ సమయంలో మామయ్య వాళ్ళని బ్రతికించడం కోసం మామయ్య గారు సింగయ్య దగ్గర అప్పు చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బుతోనే వాళ్ళకి ఆపరేషన్ జరిగింది. వాళ్ళు బ్రతికారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి దాన్ని తిరిగి మామయ్య గారికి ఇవ్వలేకపోయారు. మామయ్య దగ్గర కూడా డబ్బు లేకపోవడంతో సింగయ్య ఇవ్వలేదు. రాఘవయ్య గారు బయటికి రండి. మర్యాదగా అడుగుతుంటే డబ్బులు సర్దాలి కదా. అప్పు చేసి ఏడాది వస్తుంది. అప్పట్లో లక్షలు ఉన్న అప్పు ఇప్పుడు వడ్డీతో కలిపి 50 లక్షలు అయింది. ఇంకెన్నాళ్ళు దాక్కుంటావు? సింగయ్య, కొంచెం కనికరించు. మా వాళ్ళు నలుగురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ డబ్బు హాస్పిటల్లో కట్టాను. ఆ డబ్బు తిరిగి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. కొంచెం ఓపిక పట్టండి. నేను ఏదో ఒక రకంగా డబ్బును మీకు ఇస్తాను. అయ్యా సింగయ్య గారు, మా కష్టాన్ని చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ ప్రాణాలు నిలబడ్డాయంటే మీరే కదా కారణం. మా ఆయన మాట వినండి, ఖచ్చితంగా ఆ డబ్బుని త్వరలోనే తీర్చేస్తాము. సింగయ్య వెటకారంగా నవ్వుతూ, పుణ్యం కావాలంటే గుళ్ళో గంట కొడతాను, కొబ్బరికాయ కొడతానమ్మా. నాకు కావాల్సింది నా పైసలు. ఆ నలుగురు ప్రాణాలు పోతే నాకేంటి, ఉంటే నాకేంటి? నా డబ్బు నాకు రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. శ్రీను అప్పుడే లోపల నుండొచ్చి, ఏంటి నాన్న ఇదంతా? ఎంత అప్పు చేశావు? ఎవరి కోసం చేశావు? శ్రీను, అది సితారా అమ్మ నాన్న, మీ మేనత్త మేనమామ కోసం, వారి ప్రాణాలు కాపాడడం కోసం చేసిన అప్పు అని జరిగిన విషయం చెప్తాడు. ఇంతలో సింగయ్య, రేపు ఉదయం కల్లా డబ్బు కావాలి. లేదంటే ఈ ఇల్లు, నీకున్న పొలం నా పేరు మీద రాసి మీరు రోడ్డు మీద నిలబడాలి. దానికి సిద్ధంగానే ఉన్నారా? అంత మాట అనకండి సింగయ్య. మా కొడుకు భవిష్యత్ ఏమైపోవాలి? ఒక్కగానొక్క ఇల్లు ఇది. నీ కొడుకు భవిష్యత్తు నాకు అవసరం ఏంటి? నా వడ్డీ నాకు ముఖ్యం. రేపు సంతకాలు ముగించి ఆస్తి మొత్తం నాకు ఇవ్వండి. లేదంటే నేను కేసు పెడతాను. మీ అందరినీ జైలుకి పంపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం గురించి ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది. ఆ రోజు గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం రాఘవయ్య సింగయ్య దగ్గరకు బయలుదేరాడు. కుటుంబం కూడా అతనితో పాటు బయలుదేరింది. రాఘవయ్య రోషంతో, ఇదిగో సింగయ్య, ఈ ఆస్తి పొలం అన్నీ నీకే ఇచ్చేస్తున్నాను. నువ్వు ప్రాణం లేని ఆస్తిని ప్రేమిస్తున్నావు. నేను ప్రాణం ఉన్న మనుషుల్ని ప్రేమించాను. నా మనుషులు బ్రతికి ఉంటే చాలు. ఈ మట్టి గోడలు నాకేమీ అవసరం లేదు, తీసుకో. శ్రీను అడ్డుపడుతూ, వద్దు నాన్న, ఈ ఆస్తులు సంపాదించడానికి చాలా కష్టపడాలి అంటూ సింగయ్యతో, ఏదో ఒక రకంగా మేము డబ్బులు కడతాము, కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతాడు. అందుకు సింగయ్య ఏమాత్రం ఒప్పుకోడు. శ్రీను, దాని గురించి వదిలే. భగవంతుడు మన నుదుటి మీద ఏం రాసి ఉంటే అలాగే జరుగుతుంది, అదే జరుగుతుంది అని జరిగిన విషయమంతా చెప్తారు. ఆ మాటలు విని సితార ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే నలుగురు ప్రాణాలు కాపాడడం కోసం ఏమీ ఆలోచించకుండా అతను ఆస్తి మొత్తం ఇచ్చేశాడా అంటూ తన మనసులో అతని గురించి గొప్పగా అనుకుంటుంది. ఆస్తి కోసం తండ్రిని చాలా బాధ పెట్టాడు. దాని గురించి రోజు గొడవలు. అవమానం తట్టుకోలేక మామయ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మామయ్య వాళ్ళనే మా అమ్మా నాన్న బ్రతికి ఉన్నారు. వారి ప్రాణం మామయ్య గారు పెట్టిన భిక్ష. అందుకే మా ఆయన్ని వదిలి మా అత్తయ్య గారికి తోడుగా నేను వచ్చేశాను అని అంటుంది. ఇంతలో శకుంతల కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, మా ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమో మైనా, ఆయన చేసిన త్యాగాన్ని కొడుకే గుర్తించకపోతే ఆ దేవుడైనా గుర్తిస్తాడా? బాధపడద్దత్తయ్యా, మావయ్య గారు చేసింది చాలా గొప్ప పని. భగవంతుడు మంచి చేసిన వాళ్లకు ఎప్పుడూ మంచి చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెబుతుంది. శకుంతల కళ్ళు తుడుచుకొని సితార చేతిని గట్టిగా పట్టుకుంది. సితారా, మనం ఎవరికీ భారంగా ఉండకూడదు. మన కాళ్ల మీద మనం నిలబడాలి. కష్టపడి పని చేద్దాం. మీ మామయ్య గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆయన దగ్గరికి చేరుకుందాం అని అంటుంది. ఇక తర్వాత మైనాకి వీడ్కోలు చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. శకుంతల సితార ఇద్దరూ కలిసి రాఘవయ్య కోసం ఎన్నో ఊర్లు తిరిగారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగారు. కానీ ఎంత వెతికినా రాఘవయ్య జాడ దొరకలేదు. అలా తిరుగుతూ చివరకు వదలపల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ ఊరి చివరన పాడుపడిన ఒక చిన్న పూరి గుడిసె వారికి కనిపించింది. అది ఎవరిదో కనుక్కొని నెలకి కొంత అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకొని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి ఆ పాడుబడిన ఇంట్లో దీపం వెలిగించి అత్తాకోడళ్ళు ఇద్దరూ నేల మీద కూర్చున్నారు. కన్నీళ్లు తుడుచుకుంటూ, సితారా,
కోట్లు విలువ చేసే ఆస్తి ఉన్నా ఇంట్లో మహాలక్ష్మిలా ఉన్నావు. ఈరోజు నా కొడుకు వల్ల ఇలా పాడుబడిన ఇంట్లో ఆకలితో అలమటిస్తూ కూర్చున్నావు. నీ పుట్టింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోమ్మా అంటే వినలేదు. నా కోసం నీ జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. అలా అనకండి అత్తయ్య. పుట్టిన ఇంట్లో ఆడపిల్లకి గౌరవం ఉంటుంది, కానీ మెట్టినింట్లో అత్తామామల్ని తల్లిదండ్రులుగా చూసుకున్నప్పుడే ఆ ఆడపిల్లకి పరిపూర్ణత దొరుకుతుంది. మావయ్య గారు మా అమ్మా నాన్నల ప్రాణాలు కాపాడారు. ఆయన లేని ఈ సమయంలో మిమ్మల్ని వదిలేసి నేనెలా వెళ్తాను? ఆ శ్రీను గారు మారుతారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నా తల్లి. మనిద్దరం కష్టపడి బతుకుదాం. మావయ్య గారిని వెతికి పట్టుకుందాం. మరుసటి రోజు ఉదయం నుంచే వాళ్ళ పోరాటం మొదలయ్యింది. పని కోసం ఆ ఊర్లో అందరినీ ఇలా అడుగుతారు. అయ్యా, ఏ పనైనా చేస్తాము. పొలం పనులైనా, గిన్నెలు తోమే పనులైనా సరే, మాకు కొంచెం ఆసరా ఇవ్వండి. కానీ ఆ ఊర్లో అప్పటికే అందరూ పనోళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వీరికి పనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు నీరసించిపోయి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో తినడానికి ఒక మెతుకు కూడా లేదు. అత్తయ్య, పని దొరకలేదని బాధపడకండి. ఖచ్చితంగా పని దొరుకుతుంది. కష్టపడి పని చేసుకోవచ్చు. కష్టపడడానికి చేతులున్నాయి, వండడానికి ఓపిక ఉంది, కానీ అవకాశం ఇచ్చే నాదుడే లేడు. లోకం చాలా వింతైనది సితారా. ఆస్తి ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నప్పుడు నీడ కూడా ఇవ్వరు. ఆ రాత్రి ఇద్దరు ఖాళీ కడుపుతోనే పడుకున్నారు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం సితారా అత్తగారు ఇద్దరు కూడా పని కోసం వెతుకుతారు, కానీ పని దొరకదు. అత్తగారు నీరసంతో ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోతారు. సితార హడావుడిగా అక్కడున్న ఒక అతన్ని సాయం అడుగుతుంది. అతను బిచ్చం వేస్తాడు. ఆ డబ్బుతో మంచినీళ్లు కొని అత్తగారిని లేపుతుంది. అప్పుడే సితారకి ఆలోచన వస్తుంది, భిక్షాటన చెయ్యాలి అని. ఇక అక్కడే నిలబడి భిక్షాటన చేయడం మొదలు పెడుతుంది. దాన్ని చూసిన అత్తగారు చాలా బాధగా ఏడుస్తూ ఆమె కూడా భిక్షాటన చేస్తుంది. అలా భిక్షాటన చేసిన వచ్చిన డబ్బుతో ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. మిగిలిన డబ్బుని దాచిపెడతారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అత్త, అమ్మా, సితారా, మనం ఎలా బ్రతికాము, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నామో, ఆ దేవుడు మనల్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్పండి అత్తయ్య అని అడుగుతుంది. అందుకు అత్తగారు, ఏముంది సితారా, మనం పక్క గ్రామాల్లో భిక్షాటన చేసి వచ్చిన డబ్బులు మొత్తం కూడా పెట్టుకున్నాము. ఇంటింటికి వెళ్తే బియ్యం కూడా ఇస్తారు. ఆ డబ్బు బియ్యంతో మనం వ్యాపారం మొదలు పెడదాము. నేను కూడా అదే అనుకున్నాను అత్తయ్య అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ పక్క గ్రామాలకు వెళ్ళి భిక్షాటన చేస్తూ డబ్బు బియ్యంని పోగు చేస్తూ ఉంటారు. అలా ఒక నెల రోజులకి వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న బియ్యం డబ్బుతో వ్యాపారం మొదలు పెడతారు. అదే 100 రూపాయల బిర్యానీ. ఆ బిర్యానీ హోటల్ ఎలా సాగుతుంది, వాళ్ళు చేస్తుంది చెడ్డ పన మంచి పన అనేది తర్వాయి భాగంలో చూద్దాం.